ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కనుక భారతీయ రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసినట్లు ఒక ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, నాగర్కల్ ఎంపీ రాములు, జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇద్దరు భారతీయ జనతా పార్టీలో చేరడం, ఈ చేరికలను భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తున్నదని, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఒక ప్రచారం జరుగుతున్నది. మరికొందరు కూడా త్వరలో రాబోతున్నారని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలకు సంబంధించిన నాయకులు రాబోతున్నారని, వరంగల్, సికింద్రాబాద్ ఈ లోక్సభ స్థానాల పరిధిలో కూడా వివిధ పార్టీల నుంచి చేరికలు ఉండబోతున్నాయని బీజేపీ నాయకులు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. వీటితో పాటుగా సికింద్రాబాదు, కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్నగరు, చేవెళ్ళ, భువనగిరి, జహీరాబాదు, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాలకు ఈ 2-3 రోజులు అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. 4-5 తేదీలలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంలోనే చేరికలను పూర్తి చేయాలని, ఈ 1-2 రోజుల్లోనే పూర్తి చేయాలనే భావన బీజేపీ నాయకుల్లో బలంగా కనబడుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యేని గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మొన్నటి 2023 డిసెంబర్ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది. 21 ఓటు షేర్ నుంచి అది 30 వరకు ఓటు శాతాన్ని పెంచుకున్నది. ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్న విషయాలు. ఇప్పుడు ఇదే ఊపులో ఉన్న బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. ఎంపీలను కూడా 10కి పైనే గెలుచుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అందుకు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు కాకుండా జాతీయ రాజకీయాలలో వచ్చే మార్పు మోడీకి అనుకూలంగా ఉండబోతున్నదని ఒక భావనతో వాళ్ళంతా బీజేపీ వైపు వెళ్తున్నారు. బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక బాగుంటుంది కదా అనే ఆలోచన బహుశా వారిలో ఉన్నట్లున్నది. ఇక్కడ పార్టీ నేతలను కాపాడుకోవాలని, లోక్సభ ఎన్నికల వరకైనా సరే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికల్లా పరిస్థితులు మారవచ్చు, తమకు అనుకూలించవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. వాస్తవానికి మనకు 2004 నుంచి 2004, 2009, 2014, 2019 ఈ లోక్సభ ఎన్నికల నాటికి పడుతూ లేస్తూ పడుతూ వచ్చింది ఆనాడున్న టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ఓటమి ప్రయాణాన్ని కొనసాగిస్తుందా అనే ఆలోచన ఉన్నది. రెండవది, కొత్త వారి కోసమై ఇప్పుడు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నది. పాత వారిని, గెలిచే అవకాశాలు ఉన్న వారిని, విపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది బీజేపీ. ఒకటి, సామాజిక వర్గాల ఆధారంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు ఎవరున్నారు, 2, ఆర్థికంగా ఖర్చులు తట్టుకొని నిలబడేవారు ఎవరున్నారు అనేది. ఉదాహరణకు నాగర్కల్ నియోజకవర్గంలో పి రాములు వారి కుమారుడు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడం ఒక అంశం. రెండవది, ఎస్సీ వర్గీకరణ చేస్తారనే హామీని ఇవ్వడం వలన ఆ మేరకు ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇక బీబీ పాటిల్ విషయంలో మహారాష్ట్ర నుంచి ఆయనకు సన్నిహితుల ద్వారా, మిత్రుల ద్వారా ఆయన పైన ఒత్తిడి చేయించో లేకపోతే కనుక కారణాలేమో తెలియదు, కానీ వారి ద్వారా ఆయనను బీజేపీలో చేర్చుకున్నారని ఒక ప్రచారం జరుగుతున్నది. ఇట్లా భారతీయ జనతా పార్టీ వీలైనన్ని విధాలుగా, ఇప్పుడు ముదిరాజులు ఉన్నారు, గౌడ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీల్లోనే అక్కడ కూడా ప్రాబల్యమే ఉంటుంది. అయితే బీసీలకు మిగతా వారికంటే 1-2 స్థానాలు ఎక్కువనే ఇవ్వాలనే భావన బీజేపీలో ఉన్నది. ఎందుకోసం అంటే ఓట్ బ్యాంక్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సహజంగానే చేస్తూ ఉన్నది. ఒక ప్రయోగాత్మక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక 4 స్థానాలకు పైనే బీసీలకు కేటాయిస్తారనే ఒక హామీని కూడా అంతర్గతంగా బీజేపీ నాయకులకు ఇవ్వడం జరిగిందని తెలుస్తున్నది. కాబట్టి భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన మరో 2-3 నాయకులు కూడా ఈ 1-2 రోజులలో బీజేపీలో చేరబోతున్నారని, అంటే ఇక్కడ
ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనే ఒక ఉండకూడదు అయితే కనుక నిర్వీర్యమో కారణాలేదో చారిత్రకంగా వచ్చిన ఒకానొక పరిణామంలో 1980ల నుంచి ప్రాంతీయ పార్టీలు మన దేశంలో బలంగా ముందుకొస్తే 90ల నాటికి అవి చాలా బలమైన శక్తులుగా ఆవిర్భవించినాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వాలని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత యూపీఏ 1, యూపీఏ 2, ఇవాళ ఎన్డీఏ 1, ఎన్డీఏ 2. ఇక్కడ ప్రాంతీయ పార్టీల కూటమే జాతీయ పార్టీలకు వెన్నుదన్నుగా నిలబడింది. ఈ నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం జాతీయ స్థాయి రాష్ట్రాల వారీగా తీసుకుంటే కనుక ప్రాంతీయ పార్టీలు బలహీన పడుతూ ఉన్నాయి, జాతీయ పార్టీలు బలపడుతున్నాయి. ఇవాళ బలమైన పార్టీగా బీజేపీ కనిపిస్తున్నది. కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీలు ఉంటేనే బాగుంటుందనే భావన బహుశా ఈ రెండు జాతీయ పార్టీల్లో ఉందా అని అనిపిస్తున్నది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ని కనుక కొంత బలహీనపరిచినట్లయితే ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆ కోణంలో కూడా ఒక ప్రాంతీయ పార్టీని బలహీనపరిస్తే కనుక డీలాపడే అవకాశం కూడా లేకపోలేదు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, లోక్సభ ఎన్నికల నాటికి తట్టుకొని నిలబడడం అనేది ప్రాంతీయ పార్టీలకు అంత సులువైన విషయం ఏమి కాదు. మళ్ళీ కాలం కలిసి వస్తే తప్ప అధికారం అనేది అంత సులభంగా ఈ రోజుల్లో మనకు జాతీయ స్థాయిని చూసుకుని అన్ని రాష్ట్రాలు ఉత్తర దక్షిణాది చూస్తే కనుక అంత సులభంగా కనిపించడం లేదు. మరి ఇక్కడ ఈ అన్ని పరిణామాలను తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీ కావాలనే బలహీనపరుస్తున్నదా అనే ఒక అనుమానాలు మరింత బలపడేలా చేరికలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.